అందరూ చక్కగా చేశారు. ఇంకొకసారి చేద్దామా? చెప్పండి, ఇంకొకసారి చేద్దామంటే చేద్దాం. ఇంకోసారి చేద్దామా? ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. Slowly breathe out down the left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కాళ్ళకి రొటేట్ చేసుకోండి. రైట్ సైడ్ హ్యాండ్స్ ఓకే. ఇప్పుడు స్లోగా బ్రీత్ అవుట్ చేసుకుంటూ రైట్ సైడ్ బెండ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. అందరూ మామూలు స్థితిలో ఉన్నట్టు ప్రోటోకాల్ ప్రకారం స్టాండింగ్ ఆసనాస్ అయిపోయింది. ఇంకా సిట్టింగ్ ఫస్ట్ ఆసన ముందు మామూలుగా కూర్చోండి. పద్మాసన వేసుకుని కూర్చోండి. పద్మాసన వేసుకుని కూర్చోగలిగితే, లేదంటే మామూలుగా కూర్చోండి. వజ్రాసన ఫస్ట్ చేయబోయే ఆసన వజ్రాసన. నేను ముందు చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేయండి. ముందు దండాసనలో ఇలా కూర్చోండి. మీరు చేయమాకండి, ఇలా కూర్చోండి. ముందు కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తాం. నెక్స్ట్ ఎడం కాళ్ళని ఫోల్డ్ చేస్తాం. ఇలా కూర్చొని వెన్నెముకని నిటారుగా ఉంచి చేతుల్ని ఇలా స్ట్రైట్గా బెండ్ కాకుండా ఇలా పెట్టి ఇలా ఉండడమే వజ్రాసన. అందరూ చేశారా? ముందు అందరూ దండాసనం రండి. దండాసనం వచ్చారా? కొంతమంది ఇలా కూర్చోగలరు, కొంతమంది కూర్చోలేదు. కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు మామూలు దండాసనం కూర్చోండి. మీకు ఇక్కడ దాకా వస్తుంది, అలాగే ఉండండి. బలవంతంగా వర్క్ చేయండి. Fold your right leg. Another leg left. అందరూ కూర్చోగలిగారా? కూర్చోగలిగితే ఓకే. హ్యాండ్స్ చక్కగా పెట్టండి. వెన్నెముకను నిటారుగా ఉంచండి. మీ చూపు ఒక 7 feet అవతల ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టండి. అలాగే ఒక అర్ధ నిమిషం లేదా 1 నిమిషం పాటు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. నిదానంగా రైట్ లెగ్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు కాళ్ళని చక్కగా ఆడించుకోండి. ఇంకోసారి చేద్దామండి వజ్రాసనం. ఎవరు మాట్లాడడం లేదు?